టీడీపీ అభ్యర్థులను టార్గెట్ చేసుకుని ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్టు దేతున్న టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఈసీ కూడా ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం విజయవాడ టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి కేసీని చిన్ని ఉన్నారు. ఆయన ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్తున్నారు. సార్, మీ ఫోన్ ట్యాపింగ్ గురైందని చెప్తున్నారు. ఎలా గుర్తించారు మీ ఫోన్ ట్యాప్ అయినట్టు? నిన్న మా అధ్యక్షుల వారు నారా చంద్రబాబు నాయుడు గారు మాకు వర్క్షాప్ కండక్ట్ చేశారు. కొత్తగా 175 మంది ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ కొత్తగా చాలామంది వచ్చారు కాబట్టి ఒక వర్క్షాప్ కండక్ట్ చేశారు. ఈ వర్క్షాప్ సందర్భంగా మేమందరం లోపల ఉండగా మా నాయకులు కొంతమంది బయట ఏ కన్వెన్షన్లో ఉన్నారు ఆ వర్క్షాప్ నిమిత్తం. ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరగటం వల్ల 2 సార్లు ఆ వర్క్షాప్ లోపలికి ఎంటర్ అవ్వబోతుండగా ఎవరైనా అడిగితే ఏదో నియోజకవర్గ కార్యకర్త అని చెప్పారు. సరే, మళ్ళీ ఎంట్రీ రెస్ట్రిక్ట్ చేస్తే 2వ ద్వారం నుంచి లోపలికి వెళ్ళబోతుంటే పట్టుకుని అసలు ఎవరో నువ్వు అని అడిగితే చెప్పట్లేదు. కాబట్టి వారి ఫోన్ తీసుకుని పరిశీలిస్తే దాంట్లో ఒక యాప్లో, అంటే నా ఫోన్ ట్యాప్ చేయడానికి ముందు ఒక యాప్లో నా గురించి దాంట్లో ఆ ఫీడ్ చేసిన సమాచారం అంతా దాంట్లో దొరికింది. సరే, ఆ వ్యక్తిని గట్టిగా గద్దిస్తే నేను ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ అని చెప్తే ఐడి కార్డు అడిగితే ఐడి కార్డు కూడా ఇచ్చారు. ఐడి కార్డుని అన్నింటినీ ఫోటో తీసుకుని మేము లోపల ఉన్నాం, మాకు ఈ విషయాలు ఏమీ తెలియదు, మా నాయకులు అందరూ చూసుకున్నారు. ఆ వ్యక్తి ఫోన్లో ఉన్న డేటా, ఐడి కార్డు మేమన్నా తీసుకుంటే నేను ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ అంటే మరి ప్రభుత్వం వారు కాబట్టి, పోలీసు వారు కాబట్టి మేమేమీ మాట్లాడకుండా వారిని పంపించి వేయడం జరిగింది. ఆ డేటానంతా మేము నిన్న ప్రెస్ ముందు ఉంచాం. రేపు ఉదయం ఎలక్షన్ కమిషనర్ గారు సమయం ఇచ్చారు. వారికి మా జాతీయ అధ్యక్షులు గారు వారి దగ్గరికి వెళ్ళరమ్మని చెప్పారు. మా నాయకులు అందరం కలిసి నిన్నే ప్రెస్ కూడా రిలీజ్ చేసిన మా తెలుగుదేశం పార్టీ అధికారంగా జరిగిన విషయాలు, ఫోటోలు అన్నీ ప్రెస్కి కూడా రిలీజ్ చేశారు. కాబట్టి ఈ విషయాలన్నీ ఎలక్షన్ కమిషన్ వారి దృష్టికి తీసుకెళ్ళి ఆల్రెడీ ఒక 5 రోజుల క్రితం మా నాయకుడు బోండా ఉమా గారు ఈ విషయాలు చెప్పారు. రెడ్ హ్యాండెడ్గా వాళ్ళు దొరికారు. ఇవాళ ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో సీతారామాంజనేయులు గారు దీనికి బాధ్యత వహించాలి. తప్పకుండా ఇటువంటి అధికారుల్ని ఎలక్షన్ కమిషన్ వారి విధుల నుంచి తప్పించి ఎవరైతే నిజాయితీగా నిర్భయంగా వ్యవహరిస్తారో అటువంటి వారిని ఇటువంటి పోస్టులో తీసుకురావాలని మా తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం నాయకులం, కార్యకర్తలం ఎలక్షన్ కమిషన్ వారిని కోరబోతున్నాం. సార్, అంటే కేసీని చిన్నిని ఎందుకు టార్గెట్ చేశారనుకున్నాను? ఎందుకంటే మీరు 2 సంవత్సరాలుగా పార్లమెంట్ ప్రజలు అనేక సేవా కార్యక్రమాలు చేశారు, ప్రజల దగ్గర ఉన్నారు, మిమ్మల్ని టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ కోణంలో మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అనుకోవాలా? మొన్న ఈ మధ్య ఒక వారం రోజుల క్రితం ఒక మైలవరం నియోజకవర్గానికి సంబంధించిన ఒక ఉన్నతాధికారి నాకు ఫోన్ చేసి మీ మీద ఏదన్నా కేసులు ఉన్నాయేమో అని మమ్మల్ని చూడమన్నారండి. మేము మైలవరం పోలీస్ స్టేషన్ అంతా ఎతికాం, పాత వారిని కూడా అడిగాం, ఏమీ దొరకలేదని చెప్పారు. అంటే నిరంతరం మా నాయకుల్ని, కార్యకర్తల్ని మనం చూస్తున్నాం. గత 3 సంవత్సరాల నుంచి కూడా దొంగ కేసుల్లో ఇరికించటం, కరోనా సమయం నుంచి కూడా దొంగ కేసుల్లో ఇరికించటం. మేము ఏదో భయభ్రాంతులు అయితే ఎలక్షన్స్లో మేము ఏదో వాళ్ళకి లొంగుతామని వాళ్ళు ఆశిస్తున్నారేమో. ఇది వాళ్ళ జరిగే ప్రక్రియ కాదు, నిరంతరం జరిగే ప్రక్రియ. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఎన్నో కేసులు ఇరికిచ్చారు. మాకు ఒక్కొక్క కార్యకర్తకి వాళ్ళు 40 కేసులు ఇరుక్కుని ఉన్నారు. ఏది లేని కేసులు, దొంగ కేసులు ఇరుక్కుని ఉన్నారు. వాళ్ళందరినీ ఏదో సాధిద్దామని అనుకుంటున్నారేమో. ప్రజలు వాళ్ళు గ్రహించారు. ఒకటి నేనే కాదు, మా నాయకులు, కార్యకర్తలు కూడా చాలా కేసులు, అంతేకాకుండా ఫోన్ ట్యాపింగ్లు ఉన్నాయి. నిరంతరం ఫోన్ ట్యాపింగ్లు జరుగుతూనే ఉన్నాయి. మొన్న మధ్యనే చూసాం, తెలంగాణ ప్రభుత్వం ఇటువంటి ఫోన్ ట్యాపింగ్లు అరికట్టడానికి చాలా గట్టిగా కృషి చేస్తుంది. మేము ఎంతకన్నా గట్టిగా 2 నెలల్లో అధికారంలోకి రాబోతున్నాం. అధికారులు గుర్తుంచుకోండి, పక్షపాత వ్యవహారంగా చేయొద్దు. నిర్భయంగా ఎలక్షన్ కమిషన్ వారి గైడ్లైన్స్ ప్రకారం మీరు చేయండి. ఎవరి వ్యక్తిగత సమాచారం దొంగిలించొద్దు. ఏదన్నా అవసరం ఉంటే నిజంగా మీకు సేకరించాలంటే అఫీషియల్గా సేకరించండి. అంతేగాని దొంగసాడు వ్యవహారాలు ఒక పార్టీలకి ఒక అధికారి చేయొద్దు. వస్తే మీరు అందరూ కేసులు ఇరుక్కుంటారు. మీరు ఏదైనా ప్రజలకు ఏదైనా అవసరాలు ఉంటే చేయండి. అంతేకాకుండా మీరు ఒక్కటి ఆలోచించండి, మొన్న వైజాగ్లో అతి పెద్ద డ్రగ్స్ మాఫియాది. ఇటువంటి ఫోన్ ట్యాపింగ్లు కానీ అటువంటి అసాంఘిక శక్తుల మీద వాడకుండా మీకు అందరికీ తెలుసు, ఇవాళ విదేశాల్లో ఉన్న మాఫియా ఇవాళ అక్కడ ఉన్న ఒక వ్యక్తికి లింకు. అతను ఒక వ్యక్తి దేశాధ్యక్షుడు అయిన సందర్భంగా ఎక్కడి నుంచి అయితే ఈ మాదక ద్రవ్యాలు వచ్చినాయో ఆ దేశాధ్యక్షుడిని ట్విట్టర్ వేదికగా మనందరికీ తెలిసిన విధంగా అభినందించారు. ఆ సమయంలో వారు చేసే డ్రగ్ మాఫియా వ్యాపారం అంతా వాళ్ళతో చేస్తున్నారు కాబట్టి ఆ పేరు, అధ్యక్షుడి పేరు మాలో చాలామందికి తెలియదు.
అటువంటి వారిని చేస్తున్నారంటే మీకు అంత దేశ విదేశాల్లో ఉన్న డ్రగ్ మాఫియాతో ఇక్కడ ఉన్న వైకాపా నాయకులకి సంబంధాలు ఉన్నాయి. ఇవాళ వైజాగ్లో అటువంటి సంబంధాలు ఉన్న చోట, అటువంటి చోట వాడాల్సిన మీ యొక్క సమాచారాన్ని ఇంటెలిజెన్స్ వారు ఇవాళ మీరు ప్రతిపక్ష నేతల్ని కార్యకర్తల్ని వేధించడానికి వాడుతున్నారు. మీకు బుద్ధి ఉందా? ఇవాళ ఆ డ్రగ్స్లో మయమైపోతుంది రాష్ట్రం. మీకు ఇంటెలిజెన్స్లో మీరు వాడే పెగాసిస్ సాఫ్ట్వేర్ కానీ ఏదైనా కానీ అక్కడ ఫోన్లు ఎవరి నుంచి వస్తున్నాయి? అసలు అక్కడ డ్రగ్ మాఫియా రైడ్ జరిగినప్పుడు ఆపమని ఎంతమందిని ఫోన్లు వచ్చినాయి? వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయండి, దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు హర్షిస్తారు. అంతేగాని మన ప్రతిపక్షాలను గొంతు నొక్కాలంటే అది మీ వల్ల కాదు. ఫైనల్గా మీరు అభ్యర్థిగా ప్రకటించే ముందు ప్రజల్లో ఉన్నారు, ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఇంకా విశేష స్పందన వస్తుంది. మిమ్మల్ని ఓడించడానికి లేకపోతే మిమ్మల్ని ఓడించడానికి పన్నాకలు పండుతున్నారు కూడా? నన్నే కాదండి, వాళ్ళ రాష్ట్రం మొత్తం కూటమికి అత్యధిక ఆదరణ వస్తుంది. తెలుగుదేశం నాయకులు ప్రజలు కూడా తెలుగుదేశం నాయకులు ఎవరిని నుంచోబెట్టినా అత్యధిక మెజారిటీతో గెలిపించే ఉద్దేశంలో ఉన్నారు. తెలుగుదేశమే కాదు, జనసేనే కాదు, భారతీయ జనతా పార్టీ కానీ కూటమి అభ్యర్థులు ఎక్కడి నుంచున్నా 165 నియోజకవర్గాలు పైన గెలుస్తాం. మా అధ్యక్షుల వారు నిన్న చెప్పడం 24+ అనే 160+, వైనాట్ 175 అని అన్నాం. మేము ఎప్పటి నుంచో వైనాట్ పులివెందులు అన్నాం. ఆశ్చర్యకరమైన రీతిలో పులివెందుల్లో కూడా ముఖ్యమంత్రి ఓడిపోబోతున్నారు. మేము అందరికీ మా తరపున ఆదరణ ఉంది. ఎందుకంటే ప్రజలు అన్ని ఇబ్బందులు పడి ఉన్నారు. గత ప్రభుత్వ పాలనలో అన్ని ఇబ్బందులు పడి ఉన్నారు. కాబట్టి ప్రజలు మమ్మల్ని అందరినీ ఆదరిస్తున్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు. మా నాయకుల వారైతే అసలు కదలలేని పరిస్థితిలో ఉన్నారు. అంత బ్రహ్మరథం పడుతున్నారు. కాబట్టి ఇవాళ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. తప్పకుండా 2 నెలల్లో మేము మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడబోతున్నాం. ప్రజలందరి యొక్క నిరీక్షణ తెరబడబోతుంది. థ్యాంక్ యూ సార్. మొత్తంగా అయితే ఫోన్ ట్యాపింగ్ ఉద్దేశపూర్వకంగా చేసిన కావాలంటే ఈ విధంగా చేస్తున్నారని చెప్తున్నా. నిన్న జరిగిన వర్క్షాప్లో కొంతమంది అజ్ఞాత వ్యక్తులు ఇంటెలిజెన్స్ అని చెప్పుకుని ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి సమాచారం సేకరిస్తారని చెప్తున్నారు. ఎంతమంది వచ్చినా తెలుగుదేశం, టీడీపీ, జనసేన కూటమి విజయాన్ని ఆపలేరని కేసీఆర్ చిన్ని చెప్తున్నారు.